తెలుగు రాష్ట్రాల్లో 2 రకాల ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి. ₹1,00,00,000 పైన ఇచ్చి స్టూడెంట్స్ కొనుక్కునే సందర్భాలు అనేకం ఉన్నాయి. స్టూడెంట్ ఎక్కడో మధ్యప్రదేశ్లోని ఇందోర్లోనో పంజాబ్లోని జలంధర్లో చదువుతుంటాడు, కానీ వీళ్ళు చైతన్యనారాయణలో ర్యాంక్ వేసుకుంటారు. మరి ఏ ఇతర విద్యా సంస్థకు ఇలాంటి ఫలితాలు మిగతా 99% మందిని అడ్మిషన్ చేసుకుంటారు. వందల వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు. ఈ 99% పట్టించుకునే కాలేజెస్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మొత్తం 2 రాష్ట్రాల కాలేజెస్ను వడబోసిన తర్వాత 5 నుంచి 10 కాలేజెస్ ఈ 99% స్టూడెంట్స్ పట్ల శ్రద్ధ వహించడం మాకు కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 2 రకాల ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి 99% స్టూడెంట్స్ మీద శ్రద్ధ పెట్టేటువంటి కాలేజెస్. రెండవ రకము కేవలం 1% టాప్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ మాత్రమే పట్టించుకొని మిగతా 99%ను పట్టించుకొని కాలేజెస్. ఈ ఇంటర్ కాలేజెస్ ఎమర్జెన్ విధానం అంతా కూడా కోచింగ్ సెంటర్స్ ఆధారంగానే. అంటే ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ కాలేజీల యొక్క పద్ధతి ఏంటంటే స్కూల్లోనే ఒక టాపర్స్ను గుర్తించడం తెలుగు రాష్ట్రాల్లో. సో వాళ్ళకు ఫీ డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళని అడ్మిషన్ తీసుకోవడము, అవసరమైతే ఫ్రీ అడ్మిషన్ ఇవ్వడము, ఇంకా టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఎక్కడ దాకా అంటే 10 లక్షలు 20 లక్షలు దాటి ₹1,00,00,000 పైన ఇచ్చి స్టూడెంట్స్ కొనుక్కునే సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా చైతన్యనారాయణ కాలేజెస్లో. అంటే వీళ్ళ బిజినెస్ మొత్తం 1 1 2 2 2 3 3 3 4 4 4 ఈ నెంబర్ల మీద ఆధారపడ్డాయి తప్ప మొత్తం స్టూడెంట్స్లో ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమంది మెరుగైన ర్యాంక్స్ వచ్చినాయి, ఎంతమంది హ్యాపీగా నేర్చుకున్నారు, ఎంతమందికి కాస్త మెచ్యూరిటీ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ జరిగింది, ఇది ప్రాతిపదిక కాదు. కాబట్టి అనేక కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా టాప్ ర్యాంక్ వచ్చే 1% కూడా కాదు, 0.1% మీద మాత్రమే శ్రద్ధ పెడతాయి. మిగతా వీళ్ళు పెద్ద వాళ్ళకు ఇంపార్టెంట్ వ్యక్తులు కాదు. వాళ్ళు కేవలము ఫీ కలెక్ట్ చేసి ఫండింగ్ చేసేవాళ్ళు. కోటాల పేరుంది ర్యాంకర్స్ బ్యాచ్ అండ్ బ్యాంకర్స్ బ్యాచ్ అని. ఇది బ్యాంకర్స్ బ్యాచ్ అంటే వాళ్ళకి మొత్తం బ్యాంక్ ఖాతాలు నింపేటువంటి బ్యాచ్. ర్యాంకర్స్ బ్యాచ్ వేరంటే వాళ్ళు రూపాయి ఫీజు కట్టడు, వీళ్ళు కట్టిన ఫీజులకెళ్ళి ఒక పెద్ద భాగం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ 1% స్టూడెంట్స్ మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. 30 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు, సకల సదుపాయాలు కనిపిస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది ఫ్యాకల్టీ డైరెక్టర్స్ వింటారు. సో వాళ్ళని కొనడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది చైతన్యనారాయణలో. కానీ వీళ్ళ మొత్తం బిజినెస్కు సెంటర్ పాయింట్ ఏంటంటే ఈ 0.1% విద్యార్థులు. సో వీళ్ళ ఆధారంగానే ఏర్పడుతుంది. అనేక ఫేక్ ర్యాంక్స్ ఉంటాయి, అనేక ర్యాంక్ వచ్చిన తర్వాత కొంటుంటారు. కొంతమంది ర్యాంకులు ఉంటాయి మీకు AITS అని, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని, వీళ్ళని వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు కౌంట్ చేస్తుంటారు. స్టూడెంట్ ఎక్కడో మధ్యప్రదేశ్లోని ఇందోర్లోనో లేకుంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోనో పంజాబ్లోని జలంధర్లో చదువుతుంటాడు, కానీ వీళ్ళు చైతన్యనారాయణలో ర్యాంక్ వేసుకుంటారు. ఏంటంటే మేము ఆన్లైన్ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ రాస్తాడు AITS స్టూడెంట్. సో ఇట్లాంటివన్నీ రాస్తుంటారు. ఒకవేళ వీళ్ళకు 1 1 2 2 ర్యాంకుల్లో ఒక మొదటి 10లో మొదటి 20లో ఒక ర్యాంక్ లేనట్లయితే మొత్తం వీళ్ళ విద్యా సామ్రాజ్యం మొత్తం కోల్పోతుంది. సో ఇవి 1% స్టూడెంట్స్ బేస్ చేసుకునేట్టు కాలేజెస్. ఇవి ఏ ఉన్నాయి? చైతన్య ఉంది, నారాయణ ఉంది, ఈవెన్ అలెన్ ఉంది, ఫిజిక్స్ వాళ్ళ రెజొనెన్స్ ఇట్లాంటివి కూడా. ఇవన్నీ ఫిజిక్స్ వాళ్ళ అనేది ఆన్లైన్ నుంచి వచ్చింది, రెజొనెన్స్ అనేది కోటా నుంచి వచ్చింది. నేను చెప్పేది ఒరిజినల్ కోటాలు ఉండేటివి. మోషన్ కావచ్చు, బన్సల్ కావచ్చు, కెరీర్ పాయింట్ కావచ్చు, ఇవన్నీ కోటా నుంచి వచ్చినాయి. వీళ్ళకి ఆ ఉద్దేశం కూడా లేదు. ఇక్కడ ర్యాంకులు రావు, స్టూడెంట్ న్యాయం జరుగుతుంది. హైదరాబాద్ సెంటర్స్ అని చెప్పేది కోటా సెంటర్స్లో కూడా ఈ చైతన్య నారాయణ మోడలే కోటా సెంటర్స్లో ఉన్నాయి. ఫిట్జీ దీనికి ఎక్సెప్షన్, కొంతవరకు ఆకాష్ దీనికి ఎక్సెప్షన్. సో మా మిగతా స్టూడెంట్స్ కొంతలో కొంత న్యాయం చేసే ప్రయత్నం. ఇప్పుడు ఫిట్జీ కొలాప్స్ అయిపోయింది. సో ఆకాష్ స్లోగా దాని ప్రభావం కోల్పోతుంది. అంటే ఈ పెద్ద కాలేజెస్ అన్ని ఇవే మోడల్, ఈ 1% స్టూడెంట్స్ మీద దృష్టి పెట్టేటివి. చైతన్య, నారాయణ, అలెన్, రెజొనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ, మోషన్, కెరీర్ పాయింట్, ఆకాష్, విద్యామందిర్ క్లాసెస్, ఇట్లాంటివన్నీ. ఆకాష్ కొంత బ్యాలెన్స్ చేస్తుంది, మిగతా కొంచెం ఎక్సెప్షన్. సో ఈ 1% కాలేజెస్ మీద చాలా బిజినెస్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్కు అమాయకత్వం ఉంది, చాలా మందికి అవేర్నెస్ లేదు. మెట్రో పిల్లర్ మీద ఉండేటువంటి హోర్డింగ్సో, డిజిటల్ మార్కెటింగ్ చూసో, లేదా PRలను చూసి, లేదా స్కూల్ తోటి వీళ్ళకు టైఅప్స్ ఉంటుంటాయి ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అంటే వాటిని బట్టి. సో వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి మేనేజ్మెంట్స్కి కానీ ఆ టీచర్స్ కానీ డబ్బులు ఇస్తుంటారు వీళ్ళు. సో వాళ్ళ మాయలవాడి కానీ రకరకాల పద్ధతుల ద్వారా ఆ 0.1% స్టూడెంట్స్కి వచ్చే ర్యాంక్ చూపెట్టేసి
మిగతా 99% మందిని అడ్మిషన్ చేసుకుంటారు, వందల వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు. ఇంకా 99% స్టూడెంట్స్ పట్టించుకునే కాలేజెస్ ఏమన్నీ ఉన్నాయా తెలుగు రాష్ట్రాలు? నేను గతంలో చెప్పాను, ఫిడ్జి ఇంతకుముందు ఈ 1% మీద తీవ్రంగా పట్టించుకొని ర్యాంకుల కోసం పెద్దగా ప్రత్యేకమైన పని చేయకపోయేది, కాస్త ఎంట్రన్స్ ఎడ్యుకేషన్ ఇచ్చేది, కానీ వాళ్ళ మీద మాత్రమే దృష్టి పెట్టకపోయేది. మిగతా వాళ్ళని కూడా మోస్తరు పట్టించుకునేది ఫిడ్జి లేదు. ఇప్పుడు నీటి వరకు కొంతవరకు డే స్కాలర్ విషయంలో ఆకాష్ మిగతా వాళ్ళు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతవరకు. ఒకప్పుడు విద్యానగర్, నల్లకుంట ప్రాంతంలో ఇల్లు ఇన్స్టిట్యూషన్స్ ఇవి 99% పట్టించిన స్టూడెంట్స్ చాలా ఉండేటివి. అవి రామయ్య కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, ఇప్పటికీ ఉన్నటువంటి డెల్టా కావచ్చు, ఇవన్నీ కొంత అందరిని పట్టించుకునే లాంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉండే. సో అవన్నీ పోయి ఈ చైతన్య నారాయణ కార్పొరేట్ సంబంధించిన తర్వాత ఈ మెజారిటీ స్టూడెంట్స్ పట్టించుకునేటువంటి కల్చర్ తగ్గిపోయింది. కేవలం ర్యాంకుల కోసం ప్రాకులాడేటువంటి పద్ధతి పెరిగింది. ఈ 99% పట్టించుకునే కాలేజెస్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత వీడియోలో చేస్తాను. విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, కర్నూలు లాంటి పట్టణాల్లో కానీ, ఈ మధ్య టౌన్స్లో కానీ ఒక 5 నుంచి 10 కాలేజీలను రికమెండ్ చేయొచ్చు. ఈ పద్ధతిలో దాదాపు మేము ఒక 40 నుంచి 50 కాలేజెస్ మేము రీసెర్చ్ చేసాం, ఫిజికల్ విజిట్ చేసాము, స్టూడెంట్స్తో మాట్లాడాము, అనేక కాలేజీల్లో క్లాసెస్ విన్నాము. మొత్తం 2 రాష్ట్రాల కాలేజెస్ను వడబోసిన తర్వాత 5 నుంచి 10 కాలేజెస్ ఈ 99% స్టూడెంట్స్ పట్ల శ్రద్ధ వహించినట్టు మాకు కనిపించింది. దాని అర్థం 99% పట్టించుకుంటే మాత్రం ర్యాంకులు వస్తాయని కాదు, కానీ వాళ్ళు ఉన్న స్థాయి నుంచి మెరుగ్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐఐటి రాకుండా ఎన్ఐటి, ఎన్ఐటి రాకుండా ఎంసెట్, ఎంసెట్ రాకుండా ప్రైవేట్ యూనివర్సిటీ, ఏదో ఒకటి వాళ్ళ స్థాయి మేరకు ఒక మంచి రిజల్ట్ తెప్పించేటువంటి కాలేజెస్ ఇవి. కాస్త మిగతా వాటికంటే పోలిస్తే కొంచెం సిస్టమేటిక్గా, ఒక స్ట్రక్చర్గా, ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఈ కాలేజెస్ ఉన్నాయి. వాటి గురించి మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను. అందరూ కూడా జూమ్ మీటింగ్స్ రండి. 9256199299 నెంబర్ ఫోన్ చేసినట్టయితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ చేర్చబడతారు, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు వాట్సాప్లోకి వెళ్తారు. సో దానివల్ల రెగ్యులర్ ఫ్రీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్ తోటి ఉంటాయి, కాలేజ్ డైరెక్టర్ తోటి, ఫ్యాకల్టీ తోటి, కెరీర్ మెంటర్స్ తోటి, వీళ్ళందరితో కూడా గైడెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన సూచన. మీకు మంచి మెరుగైన ఇంటర్మీడియట్ కాలేజీ కోసము స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది, ₹1 ఛార్జ్ లేకుండా. అంటే మేము చెప్పే కాలేజెస్ అన్ని ఎలాంటి లోపాలు లేకుండా ఉండేటువంటి అత్యద్భుతం చెప్పడానికి వీల్లేదు, కానీ మిగతా వాటికంటే మీకు ఒక మెరుగైన స్టూడెంట్ న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ 9256199299 నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా సూచన. ధన్యవాదాలు.